హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి, పగిలిపోదాము. విధి బలీయం నాయన, కర్మ ఎవ్వరూ తప్పించుకొనలేరు. సరియ యుద్ధమందు నీ శక్తి అజేయమై శత్రువును గెలిచి తీరుదువు. ఓటమి అన్నది నీ జీవితమందు లేదు. నిస్వార్థమైన జీవితము గడుపుతూ నూరేండ్లు నిశ్చల తపస్సమాధిలో పునీతమైన సాధకుని రక్తధారలందు నీవు తడిసినప్పుడు గాని నీకు ఓటమి రాదు. అది జరగకుండా చూచుకొనుట నీ విధి. గెలుపన్నది ఉన్నప్పుడు ఓటమి, చెడు ఉన్నప్పుడు మంచి, పుట్టుక ఉన్నప్పుడు మరణము ఎవ్వరూ ఆపలేనివి. అవి ఉండి తీరవలసినవి. నీవు కోరినంతనే ఎట్టి దుర్లభురాలైన స్త్రీ అయినను నీకు వశమై నడుచుకుందురు. 1000 ఏండ్లు గడిచినను నీ శరీరమున పటుత్వము తగ్గదు. జాగ్రత్త వహించు. ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమె మాటలకు మధ్యలోనే అడ్డు వస్తూ, ఇవన్నీ నేనెప్పుడో సాధించినానమాట. ఇంక నీవు చెప్పని ఎన్నో విద్యలు కూడా సాధించినాను. అదృశ్యకరణి, ఆకాశ గమనము, కామరూపము ఇంకనూ చెప్పమందువా? ఆత్మార్పణము చేసుకున్న నాకు ఇప్పుడు నీవిచ్చినది ఏమిటి? ఈ ఉపన్యాసమా? లేక నాకున్న విద్యలను నాకే గుర్తు చేయుచున్నావా? నీవిప్పుడు కొత్తగా నాకొక సంగిన వరమేమి, నాకేమి ఇవ్వబోతున్నావు? అది చెప్పు తల్లి, హేళనగా అన్నాడు. తామసిక శక్తులలో అగ్రగణ్య అయిన వికటకరాళి అను ఆ దేవత చండముఖి పరిహాసానికి క్రుద్ధరాలైపోయింది. ఆమెలోని సాధారణమైన దైవిక భావన నశించింది. క్రోధంతో కళ్ళెర్రజేస్తూ, ఓరి దురహంకారి, వరప్రదానము కాకుండగానే నా మాటలకు అడ్డు వచ్చేదవా? నన్ను హేళన చేయుదువా? చాలు మానవాధమా! నేర్చిన విద్యలు ఎంత ఘోరమైనవైనను గురు మరియు దేవతల యందు భక్తి నశించరాదు. నీకు అహంకారము మిక్కుటమైనది, మిన్ను దాటుతున్నది. దైవశక్తినే తులనాడుచున్నావు. ఇన్నేళ్లు నన్ను ఉపాసించినావు కనుక నిన్ను ప్రాణములతో విడిచిపెట్టుచున్నాను. బుద్ధి కలిగి ఇకనైనను నడుచుకొనుము. కల్పాంతము వరకు జీవించగలవు. వికటకరాళి క్రోధము ముప్పిరి కొనగా ప్రచండమైన వేగంతో గాలిలా మారి అదృశ్యరాలైపోయింది. ఈ పరిణామాన్ని అస్సలు ఊహించని చండముఖి నిరుత్తరుడయ్యాడు. జరిగినది అతనికి మింగుడు పడలేదు. గాలిలో ఉన్న పిశాచగణాలు వికవికా నవ్వడం మొదలుపెట్టాయి. ఆపండి, ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నా శక్తి ముందు దేవుడు కూడా దిగి రావలసినదే. ఈ దేవత ఎంత, ఏ విద్యలోనూ ఈ యుగమునకు నాకెదురు లేదు. నాకు వరప్రదానము చేయు అవకాశము, ఆ అదృష్టము నీకు లేదు వికటకరాళి అని హోమకొండాన్ని కాలితో తన్ని భీకరంగా అరుస్తూ ఆ గుహలోంచి అదృశ్యమైపోయాడు చండముఖి. ఎంతో శ్రమపడి ఆత్మార్పణ గావించుకొని వికటకరాళిని ప్రసన్నం చేసుకొని అపూర్వ వరాన్ని పొందే టైములో అహంభావి అయి అవకాశాన్ని పోగొట్టుకొని ఆ ఉపాస్య దేవతకు సైతమూ వెలి అయిన చండముఖి అతడి మీద మంచి సాధించిన తొలి గెలుపు ఇది. అతడు సరిగ్గా ఉంటే ఇంకెన్ని వరములు పొందేవాడు. అదే కాలమహిమ. టైమ్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్. మైసూర్లోని ఓ స్టార్ హోటల్లో పిచ్చిదానిలా పచారులు చేస్తోంది రోహిణి. విక్కీ, అగస్త్యన్ వెళ్ళి ఆ రోజుకి 4 రోజులు. ఏమైపోయినట్టు, ఎక్కడున్నట్టు? కనీసం కమ్యూనికేషన్ లేదు. ఎక్కడున్నావు అగస్త్యన్? ఆమె మనస్సు రోధిస్తోంది. వేర్ ఆర్ యూ విక్కీ? మై సన్. పదే మార్చి ఫోన్లు ట్రై చేస్తోంది. నో యూజ్. ఎవ్వరూ కనెక్ట్ కావడం లేదు. ఒకేసారి వీళ్ళకేమైంది? వెళ్ళిన రోజు రాత్రి మాట్లాడాడు అగస్త్యన్. మళ్ళీ ఇంతవరకు లేరు. ఏమయ్యారు వీళ్ళిద్దరూ? అసలే ఆ గెస్ట్ హౌస్ పద్మవ్యూహంలా ఉంది. అసలు వీళ్ళేమయ్యారు? తనిక్కడ సేఫ్గా కూర్చుని ఇక లాభం లేదు. ఏమిటో ఈ ప్రయాణం స్టార్ట్ అయిన రోజు నుంచి ప్రమాదాల మయంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. అగస్త్యన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇక వెనక్కు తిరిగి రాడు. ఎంత చెప్పినా వినడు. ఒక రకంగా జగమండి. ఇప్పుడేమిటి చేయడం? ఆమె ఆలోచనల నిండా అగస్త్యన్ నిండి ఉన్నాడు. అతడితో మాట్లాడాలని ఆమె మనస్సు తపిస్తోంది. ఏమీ ఊసిపోక ఎలిజాకి ఫోన్ చేసింది. నమస్తే మేడం, హౌ ఆర్ యూ? ఆత్మీయంగా ఉంది ఎలిజా గొంతు. ఓకే ఎలిజా,
నువ్వెలా ఉన్నావు? 5 నిమిషాలు సాగింది సంభాషణ. అంతే, ఏం విశేషాలు లేవు. దీర్ఘంగా నిశ్వసించి రిసెప్షన్కి ఫోన్ చేయసాగింది. దాదాపు గంట తర్వాత ఆమె ఎక్కిన కారు విక్కీ ఇచ్చిన గెస్ట్ హౌస్ అడ్రస్ దిశగా పరుగులు తీయసాగింది. అందులో ఆమె ఒక్కతే ఉండలేక, అగస్త్యన్కి ఏం జరిగిందో తెలియక ఆమె స్వయంగా నిర్ణయం తీసుకుని గెస్ట్ హౌస్కి తాను కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. తనకి కావలసిన లగేజ్ని మాత్రం తీసుకొని బయలుదేరింది. ఈ హడావుడిలో ఆమె విక్కీ హెచ్చరికను మర్చిపోయింది. అదే వెపన్స్ బ్యాగ్. అది హోటల్ రూమ్లోనే ఉండిపోయింది. కారు కంటే వేగంగా అగస్త్యన్ కేసి పరుగులు పెడుతోంది ఆమె మనస్సు. తనంత తానుగా సమస్యల సాలిగూడులోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతోంది రోహిణి. కొన్నిసార్లు జీవితం మనకు తెలియకుండానే మన చేత కొన్ని అడుగులు వేయించేస్తుంది. అంతరాత్మ వద్దన్నా మనస్సు వినదు. అలాంటి అడుగులే అనేక రకాల మలుపులకు, కన్నీటి మడుగులకు కారణమవుతాయి. డాక్టర్ రోహిణి వేస్తున్న ఈ ముందడుగు తొందరలో వేసిన అడుగా, లేక వెయ్యకూడని తప్పటడుగా? వేచి చూడవలసిందే. ఏ సంబంధం లేని రోహిణి ఆమె భర్త కోసం తెలియకుండానే ప్రమాదాల ఊబిలోకి తొలి అడుగు వేసేసింది. కారు రివ్వున సాగుతోంది. ఆకాశంలో నెమ్మదిగా మబ్బులు ముసురుకుంటున్నాయి. దేనికి సూచన? అదే సమయానికి మందారి గూడెం నుంచి వార్త వచ్చింది. నాగమ్మకు నెలకొలుపులు చేయవలే. ఇదిగో వర్తమానం అంటూ ఒక చెంచు యువకుడిని చూపిస్తూ మందారితో అన్నాడు కేశవరాయప్ప. సత్యం జమా, నాగమ్మ దేవం జమా, ఎన్నాగరి అపచారం, సంతవ్యం డిక్కుజమ, మందార నాయకం జమ, ఈ నెల రగసగం. వచ్చిన యువకునికి నెమ్మదిగా చెప్పింది మందారి. అందరినీ ఓసారి కలిగి చూసి అందరికీ చేతులు జోడించి నమస్కరించి మందారి ముందు మోకాళ్ల మీదకు వంగి నమస్కరిస్తున్నట్టుగా ఉందా భంగిమ. తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాడు వచ్చిన యువకుడు. ఎప్పుడు వెళతావు మందారి? అడిగాడు కేశవరాయప్ప. మెత్తజమ ఎన్నెల్ల రాగతిరి సాలోచనగా అన్నది మందారి. ప్రతి నెల జరిగే నాగమ్మ కొలుపు ఆగడానికి వీల్లేదు. ఆగితే గూడానికి అరిష్టం. గూడెం నాయకులు తప్పకుండా ఉండాలి. ఉత్సవం జరిగిన మర్నాడు ఎవ్వరూ పొలిమేర దాటకూడదు. వెంటనే తండ్రి నాగరితో అత్యవసరంగా సమావేశమైంది మందారి. జరుగుతున్న విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నాడు డాక్టర్ మిథున్. అయితే ఆవిడ గూడెం వెళ్ళాలా అండి? అడిగాడు కేశవరాయప్పని. అవును, ముఖ్యమైన ఉత్సవం, మానరాదు బదులిచ్చాడు కేశవరాయప్ప. మానితే ఏమవుతుంది? లోపల విచిత్రంగా అనిపించింది మిథున్కి. సార్, డాక్టర్ సార్కి మెలకు వచ్చింది. నర్సు వచ్చి చెప్పింది. ఒక్క ఉదుటిన లోపలికి వెళ్ళారు అందరూ. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.